ఓం నమో భగవతే వాసుదేవాయ. సృష్టి, స్థితి, లయం ఈ 3 చక్రాలతో నడిచే ఈ ప్రపంచాన్ని కాపాడడానికి పరమాత్మ అవతరించాడు. ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుంది, ఎప్పుడైతే ప్రపంచం ప్రమాదంలో పడుతుందో, అప్పుడు శ్రీ మహావిష్ణువు ఒక కొత్త రూపంలో ప్రత్యక్షమై సృష్టి పరిరక్షిత బాధ్యత తీసుకుంటాడు. అవే దశావతారాలు. ఈరోజు ఈ మహాత్తర కథలో మొదటిది ప్రళయం వచ్చినప్పుడు జీవరాశులను రక్షించేందుకు జరిగిన అద్భుతమైన అవతారం, అదే మత్స్య అవతారం. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా ప్రళయానికి గురైంది. ఆ ప్రళయం ఎంత భయంకరమో మాటల్లో చెప్పలేము. అన్ని చోట్ల నీరు నిండిపోయాయి. ఆకాశం, భూమి, పర్వతాలు, నదులు ఏవీ కనిపించక అంధకారంలో పడిపోయే పరిస్థితి వచ్చింది. ఈ కాలంలో లోకధర్మాన్ని కాపాడడానికి, సృష్టిని మళ్ళీ పునరుద్ధరించడానికి పరమాత్మ శ్రీ మహావిష్ణువు మత్స్య రూపంలో అవతరించాడు. ఇది ఆయన మొదటి దివ్య అవతారము. మన పురాణాల ప్రకారం ఒకరోజు హిమాలయ అడవుల్లో ధ్యానం చేస్తున్న మహర్షి సత్యవతుడు తన ఉదక పాత్రలో ఉన్న అర్జున్ నుంచి నీళ్లు తీసుకుండగా ఒక చిన్న చేప ఆయన చేతిలో పడింది. ఆ చేప చాలా చిన్నది, కానీ కళ్ళల్లో ఒక ప్రత్యేకమైన కాంతి కనిపించింది. మహర్షి, నన్ను కాపాడండి, లేదనుకో పెద్ద చేపలు నన్ను తినేస్తాయి అనే చేప మానవ స్వరంతో వేడుకుంది. సత్యవ్రతుడు ఆశ్చర్యపోయాడు. కాని దయతో, ప్రేమతో ఆ చేపను తన కమండంలో పెట్టి సంరక్షించాడు. ఒక రాత్రి గడవగానే చేప పెరగడం మొదలైంది. కమండంలో ఇమడలేకపోవడంతో సత్యవ్రతుడు దాన్ని ఒక పెద్ద పాత్రలో మార్చాడు. ఇంకొక రోజు గడిచేసరికి ఆ పాత్ర కూడా చిన్నదైపోయింది. అతడు దాన్ని చెరువులో వదిలాడు. అయినా సరే రెండో రోజు ఆ చెరువు కూడా చిన్నదైపోయింది. అలా నది అక్కడి నుంచి సముద్రం వరకు తీసుకొని వెళ్ళాడు. చివరకు చేప రూపంలో ఉన్నది పరమాత్మని గ్రహించాడు. సత్యవ్రత, నేను ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు మత్స్య రూపంలో అవతరించిన విష్ణుమూర్తిని. రాబోయే ప్రళయం గురించి ముందుగానే హెచ్చరించాడు. భూమిపై త్వరలో మరొక పెద్ద ప్రళయం సంభవిస్తుంది. నీరు ప్రతిదాన్ని ముంచేస్తుంది. ఆ సమయానికి నీవు ఒక భారీ నౌకను నిర్మించాలి. ఋషులను, మొక్కల విత్తనాలను, సిమంతకమని, జీవజాతులను ఆ పడవలో ఎక్కించాలి. అప్పుడు నేను మత్స్య రూపంలో ప్రత్యక్షమై ఆ పడవను సురక్షితమైన స్థలానికి చేర్చుతాను. సత్యవ్రతుడు పరమాత్మ ఆజ్ఞ ప్రకారం మహానౌకను నిర్మించసాగాడు. కాలం గడిచింది. విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నల్లని మేఘాలు ఆకాశాన్ని కంపేశాయి. గాలి గర్జించింది. మెరుపులు మెరపసాగాయి. భూమి కంపించింది. చివరకు భారీ వర్షాలు మొదలయ్యాయి. నీరు పైపైకి ఎగసి ప్రపంచాన్ని ముంచేస్తుంది. సత్యవ్రతుడు మృషులను, జంతువులను, విత్తనాలను, ధర్మగంధాలను అన్నిటినీ ఆ నౌక నుండి అందరినీ సురక్షితంగా ఆ నౌకలకు పంపించాడు. అప్పుడే సముద్ర గర్భం నుండి ఒక విపరీతమైన పెద్ద ఆకారంతో మత్స్య రూపం బయటకొచ్చింది. శరీరం మీద స్వర్ణకాంతి, ముందు భాగంపై ఒక పెద్ద ఏకశృంగం. పరమాత్మ ఆ మత్స్య రూపం తన కొమ్మును నౌకను కట్టేసి సత్యవ్రత సూచించాడు. నీటి అలలు, రాక్షసుల దాడులు, చీకటి మధ్యలో సముద్రపు జంతువుల గర్జనతో ఆ నౌకను సురక్షితంగా ముందుకు నడిపించసాగారు. ఇక్కడే ఒక కీలకమైన సంఘటన జరిగింది. ప్రళయ సమయంలో హయగ్రీవుడైన రాక్షసుడు వేదాలను దొంగలించి, జ్ఞానం లేకపోతే ప్రపంచం తిరిగి పునర్నిర్మాణం కాదని తెలుసుకొని ఆ 4 వేదాలను తీసుకొని సముద్రం అడుగు భాగానికి వెళ్ళిపోయాడు. విష్ణుమూర్తి మత్స్యావతారం తీసుకొని సముద్ర రూపానికి వెళ్ళి హయగ్రీవుడితో యుద్ధం చేసి హయగ్రీవుని సంహరించి 4 వేదాలను రక్షించాడు. వాటిని తిరిగి సత్యవ్రతుడికి ఇచ్చాడు. చివరికి నీళ్లు తగ్గాయి. నౌక ఒక పర్వతంపై నిలిచింది. మత్స్యమూర్తి అంటే శ్రీ మహావిష్ణువు సత్యవ్రతుడి ప్రపంచ పునర్నిర్మాణం కావాల్సిన జ్ఞానం మొత్తం అందించాడు. సత్యవత మహర్షి భవిష్యత్తులో వాయుసత్వ మనువు అయ్యాడు. అంటే మనుషులు కొత్త యుగానికి మొదటి రాజు. ఇలా మత్స్యావతారం ద్వారా పరమాత్మ వేదాలను రక్షించాడు. ప్రళయం నుంచి జీవరాశులను కాపాడాడు. కొత్త సృష్టికి మార్గం చూపించాడు. దీనివల్ల మనకి ఏమర్థమైందంటే, ప్రళయం వచ్చినప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టాడు. మనం రక్షణకు అర్హులమైతే సృష్టికర్త తప్పక ప్రత్యక్షమవుతాడు. మత్స్యావతారం మనకు నేర్పే గొప్ప సందేహం ఇదే. కంటెంట్ నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.